అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ, అదేవిధంగా తెలంగాణ లెక్చరర్స్ ఫోరం పట్టభద్రులకు, న్యాయవాద పట్టభద్రులకు, ప్రోగ్రెసివ్ ఎకనామిక్ టీచర్స్ యూనియన్ వివిధ మండలాల నుంచి ఇచ్చేసిన 7 సంవత్సరాలకి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు పెట్టి ప్రతి తెలంగాణ గడప సంతోషంగా పెట్టిన ఘనత కేసీఆర్ గారు. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, గౌరవనీయులు, ఎప్పుడు ఎక్కడ పిలిస్తే అక్కడ పలిగేటటువంటి మన ఎంపీ గారు రజిత్ రెడ్డి గారు, అదేవిధంగా మన యంగ్ అండ్ డైనమిక్ శాసనసభ్యులు డాక్టర్ ఆనందన్న గారు, అదేవిధంగా మాతో ఎప్పుడు టచ్లో ఉండేటటువంటి ఇంకో నాయకులు, గతంలో టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులుగా చేసి ఈరోజు టీఎన్జిఓ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ గారికి, అదేవిధంగా పిఆర్టీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ సార్ గారికి, ఈనాటి కార్యక్రమానికి చైర్మన్ కొండలరెడ్డి అన్న గారికి, అదేవిధంగా షరీఫ్ గారికి, మిగతా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనమంతా కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చాలా కార్యక్రమాలు అటెండ్ చేస్తుంటాం, కానీ ఈరోజు ఉద్యమంలో ఉన్నటువంటి 2009 కన్నా ముందు నుండి కూడా ఉద్యమంలో అందరూ కూడా కలిసి పనిచేసినటువంటి చాలా మంది విద్యార్థి నాయకులు, టీచర్స్, ఉద్యోగ సంఘ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు చూసుకుంటే చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా మనం గతంలో తెలంగాణ రాష్ట్ర స్థానం కోసం చాలా మందికి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త తరానికి తెలంగాణ ఉద్యోగం ఎట్లా జరిగిందో తెలియదు. కానీ మనమంతా ఆ రోజు ఎంత పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం సాధించినామో ఇది అందరూ కూడా తెలుసు. మీరందరూ కూడా పోరాటంలో ఒక్కొక్క శివకుమార్ రెడ్డి కావచ్చు, ఒక మహేందర్ రెడ్డి కావచ్చు, ఒక సందీప్ రెడ్డి కావచ్చు, ఇంకొక బాలరాజ్ నాయక్ కావచ్చు, మిగతా చాలా మంది విద్యార్థి నాయకులు తమ చదువుని పక్కకు పెట్టేసి పోలీసు వాళ్ళతో పోరాటం చేసినటువంటి ఉంది. అట్లనే టీఎల్ఎస్ తెలంగాణ లెక్చరర్స్ ఫోరం వాళ్ళు రామచంద్ర సార్ కావచ్చు, మిగతా తిరుపతి రెడ్డి గారు కావచ్చు, మిగతా చాలా మంది మాతో పాటు కేసులలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా తెలంగాణ రాష్ట్ర స్థానం కోసం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యోగం చేసినటువంటి చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. టీచర్స్ కూడా 42 రోజులు ఉద్యోగస్తులు ఈరోజు ఇక్కడ లేని దేవదాస్ సార్ గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఉద్యమంలో ఆ రోజు క్రియాశీలకంగా ఉన్నటువంటి అందరం ఈరోజు మనం కలుసుకున్నాం, ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పరుచుకున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనం ఉద్యమం చేసినాం. ఈరోజు ఏం జరుగుతున్నది? తెలంగాణ అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి తెలంగాణకు ఎవరు సహకరిస్తున్నారు, ఎవరు సహకరిస్తలేరు, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఉంది, మనమంతా కూడా చర్చించుకోవాల్సిన అవసరం. ఈరోజు మన ప్రాంతానికి మన ఉద్యమం అనుకున్న మెడికల్ కాలేజ్ కావాలి, వికారాబాద్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 150 మెడికల్ కాలేజ్ ఇస్తే ఒక మెడికల్ కాలేజ్ మన వికారాబాద్ ఇవ్వలేకపోయింది. ఈరోజు గతంలో గ్రాడ్యుయేట్స్ నుండి ఒక ఉద్యోగ సంఘ నాయకుడు, ఉద్యమ నాయకుడు దేవి ప్రసాద్ అని పెడితే ఆ రోజు పట్టభద్రులంతా కూడా అది రామచంద్రరావు గారికి వచ్చాడు. ఆ రామచంద్రరావు గారు ఏం చేశారు? మన ప్రాంతానికి నిజంగానే న్యాయం జరిగిందా? ఈరోజు పట్టభద్రులుగా మనం ఆలోచించాల్సిన అవసరం. ఈరోజు పెరుగుతున్నటువంటి గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల గురించి కూడా మనం అంతా ఈరోజు అన్ని రకాల దేశం ఏ విధంగా పయనిస్తుంది, మన రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. ఈ దానికోసమే ఈ సమ్మేళనం పెట్టడం జరిగింది. మనమంతా కూడా కలిసి మంచి నిర్ణయంతో ఈరోజు మనం అందరం కూడా ఒక నిర్ణయంతో, సమిష్టి అనే నిర్ణయంతో మన అభ్యర్థి ఈరోజు మన దేశాన్ని ప్రగతి పథంలో నడిపించినటువంటి పివి నరసింహారావు గారి వారసురాలు వాణిదేవి గారిని క్యాండిడేట్గా పెట్టుకున్నాం. మీరు ఆ క్యాండిడేట్ని మనం గెలిపిస్తే ఒక మంచి మెసేజ్, దేశానికి ఒక మెసేజ్ ఇచ్చినటువంటి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ సభలో ముఖ్యంగా చాలా మంది ఈ ప్రాంతానికి ఉపాధి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎంపీ గారితో కూడా కోరుతున్నాం, ఈ ప్రాంతానికి ఉపాధి అలా మేము పెడతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీటింగ్ అరేంజ్ చేయడం వచ్చినందుకు, ఒక ఫోన్ చేస్తే ఎంతమంది వచ్చినందుకు ప్రత్యేకంగా పేరు మీద ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ ఉన్న ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ దాదాపుగా గతంలో గ్రూప్ 2 చదివించిన వాళ్ళకు
ఒక 120 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అందులో ఇప్పుడు 70 మంది వచ్చారు. ఇప్పుడు 60-70 మంది వచ్చారు. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. కాబట్టి దయచేసి గొప్ప పెద్ద మనసు చేసుకొని ఎప్పుడు మీటింగ్ కూడా అదే అడుగుతున్నా. ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్ స్టడీ సర్కిల్ డిమాండ్ ఉంది సార్. తప్పకుండా మీరు కృషి చేయాలని చెప్పి ఈ సభాముఖంగా అందరి తరఫున ఉద్యోగ తరఫున కోరుకుంటున్నాం సార్. ఈ ఎలక్షన్ విషయానికి వస్తే ఇక నేను ఇంకా చాలా ఉన్నాయి. ఎలక్షన్ విషయానికి వస్తే ఒకటే చెప్తున్నాను మీకు అందరికీ, నేను మీకు చెప్పాక వ్యక్తులం కాదు. ఎందుకంటే చెప్తున్నా ఒకటే, గతంలో మనకు రామచంద్రరావు ఎమ్మెల్సీ ఉన్నారు. ఎవరన్నా ఇక్కడ ఏరియాలో ఎప్పుడైనా వచ్చేవారు సమస్యల గురించి కానీ ఎవరికి వచ్చా ఎప్పుడైనా ఇక్కడ కనపడడం ఒక్కసారి కనపడడం చేతిలో కనపడడం చేతులు పడి కనపడలేదు అని కనపడలేదు ఇక్కడ ఎవరు కూడా. ఇంకొకటి ఆయన ఎమ్మెల్సీగా ఉండి ఎంపీకి పోటీ చేస్తాడు, ఎమ్మెల్యే పోటీ చేస్తాడు. అసలు ఎమ్మెల్సీ ఇంట్రెస్ట్ లేనట్టే కదా. అసలు మనం ఓటు వేయడం అవసరమా? కాబట్టి దయచేసి మీరు అందరూ విద్యావంతులందరూ మన ఉపాధ్యాయులు పెద్దలు అందరూ ఒకసారి మన మనస్ఫూర్తిగా ఆలోచన చేసి మీరు ఓటు. అదే కాకుండా మన ముఖ్యమంత్రి గారు మనకు మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి కూతుర్ని పెట్టడం జరిగింది అభ్యర్థిగా. ప్రధానమంత్రి గారి కూతురు అంటే చాలా సింపుల్ లైఫ్. ఎందుకంటే ఆమె ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడుపుకుంటూ అంత పెద్ద ప్రధానమంత్రి ఉన్న ఆమె లెక్చరర్ ఉద్యోగం చేసి ఆమె ఉన్న కాబట్టి మంచి కాబట్టి మనందరూ దయచేసి ఆమెకు ఫస్ట్ ప్రాధాన్యత ఓటేసి సపోర్ట్ చేసి అందరూ చేస్తారని కోరుకుంటున్నా. మీరందరికీ ఇక్కడ పిల్లలందరూ ఇక్కడ వచ్చిన గ్రాడ్యుయేట్స్ కానీ ఉపాధ్యాయులకు కానీ లెక్చరర్స్ కానీ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. సమయాభావం వల్ల వేదికమైన పెద్దలందరికీ మాట్లాడలేకపోతున్నాం. కారణం ఏంటంటే 8 గంటలకి హైదరాబాద్లో అజితన్న గారికి అదేవిధంగా ఆనంద్ గారికి అతి ముఖ్యమైనటువంటి సమావేశం ఉంది. సీఎం రివ్యూ మీటింగ్ వారికి పిలుపు వచ్చింది. కంపల్సరీగా వారు ఇక్కడ మాట్లాడాలి అవసరం ఉంది. కాబట్టి మిగతా మిత్రులకు అటాక్ చేయాల్సి వస్తుంది. మరి వేదిక ఉన్నటువంటి ఉద్యోగ మిత్రులకి అదేవిధంగా ఎంప్లాయీస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా మా రాజధాని చెప్పేటి ప్రభుత్వాన్ని గెలిపించాలి, మనము గెలవాలి. అందులో చాలా చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఒక చక్కటి పేరు, సంపన్న రాష్ట్రం. దేశంలో అనేక డిపార్ట్మెంట్లలో ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి ఘనత మన రాష్ట్ర ప్రభుత్వం. సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవచ్చు, ఉద్యోగాల కల్పన తీసుకోవచ్చు, ఏ రంగం మీ డిపార్ట్మెంట్ రంగంలో ఏ రంగంలో తీసుకున్నటువంటి మన టాప్ #1 స్టేట్ ఏదైతే ఉందో తెలంగాణ. విమర్శించే వాళ్ళు కూడా విమర్శిస్తారు, వాళ్ళు పట్టించుకోవాల్సిన. ఇది ఎట్లా సాధ్యమైంది? ప్రభుత్వం నిర్దేశించినటువంటి పథకాలని ప్రజల వరకు చేరవేసినటువంటి ఘనత ఇప్పుడు సత్య గారి వారికి కూడా మారుతి గారు తెలంగాణ ఉద్యమ నాయకులు వారికి కూడా ఉద్యోగులు అంటే ఉపాధ్యాయులు అంటే ప్రభుత్వంలో భాగం. రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి పంచాయతీ సెక్రటరీ వారికి కూడా ప్రభుత్వమే. సో ప్రభుత్వంలో భాగమైనప్పుడు తమ హక్కుల కోసం పోరాడాలంటే ప్రభుత్వంతో ప్రభుత్వం బాగుంటే ప్రభుత్వ ఉద్యోగులు బాగుంటుంది. ప్రభుత్వానికి బలం చేకూరిస్తే మన హక్కులు సాధ్యమవుతాయి. అది తెలిసే రాజేంద్రగా మన మొత్తం 134 సంఘాలకు ఉన్నటువంటి దేశంలో నాయకుడుగా ఒక మంచి నిర్ణయం తీసుకొని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 2 నియోజకవర్గాలు ఎన్నికలు జరుపుకునే అన్ని జిల్లాలో పర్యటిస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నట్టు తెలంగాణ నినాదమే నీళ్లు నిధులు నియామకం. మా మీడియా మిత్రులు ఈ పదాలు ఎప్పుడో ఎన్నో రకాలుగా ఉద్యోగ కార్యక్రమాలు జర్నలిస్టులు అద్భుతంగా రాష్ట్రాన్ని మాట్లాడుతున్నారు. తెలంగాణ నినాదమే నీళ్లు నిధులు నియామకం. నిజంగా ఈ నీళ్లు నిధులు నియామకాల్లో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అందరూ అన్ని చెప్పిండ్రు. ఇంకా మిగిలిపోయిన పాయింట్ ఏమంటే మన రాజకీయాలు చెప్పేసారు. కాబట్టి నాకు చాలా ఈజీగా అయింది. ఉద్యోగస్తులు మీరు అందరూ కూడా ఎవరు నారాజు కావాల్సినటువంటి అవసరం లేదు. ఉద్యోగస్తుల రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పాడు కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉండండి. కేసీఆర్ గారు చాలా సహృదయుడు. మీరు ఒక్కటి అడిగితే రెండించేటటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి మాట కాబట్టి ఎవరిని కూడా నారాజు చేయాలనేటటువంటి నమ్మకం మాకుంది. నిరుద్యోగులు కూడా ఎవరు నారాజు కావాల్సినటువంటి అవసరం
అందరూ వాణిదేవి గారికి ఓటేసి 4th సీరియల్ నంబర్ 4 లోపల మీ ఓటేసి ఆమె గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. అమరవీరులకు జోహార్. జై కేసీఆర్. మొదలు పెట్టేటమ్మా. అతి ముఖ్య అతిథిగా ఉన్న స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మెట్టు ఆనంద్ గారికి, పెద్దలు సర్వీస్ కమిషన్ మాజీ మెంబర్ విఠలన్న గారికి, ముందుగా డైరెక్ట్ గా పాయింట్కి వస్తే డెఫినెట్గా ఎలక్షన్ గురించి మాట్లాడతారు. దానికంటే ముందు వేదిక మీద చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముందుగా సుబ్రత్ పటేల్ మాట్లాడుకుంటూ ఇక్కడ ఉపాధి కావాలని అడిగాడు, ఫుట్పాత్ గురించి మాట్లాడాడు. నీకు తెలియదు సుబ్రత్ పటేల్, మొన్న ఒక 1 వీక్ బ్యాకే వికారాబాద్ కి ఒక 100 acres శాంక్షన్ చేసి ఫ్రీ తెలంగాణ మెగా ఫుట్పాత్ శాంక్షన్ చేయించారు. మీకు చెప్తా ఉంటాగా నాకు ఎంతో టైం రాలేదు. జలవిహార్ రామరాజు గారు శాంక్షన్ చేశారు. సెంట్రల్ స్కీమ్ కింద 50 crore సబ్సిడీ వస్తుందంటే దట్ వాజ్ ద లాస్ట్ ఇయర్ ఆఫ్ అప్లికేషన్. అప్పటికప్పుడు కావాలంటే నేను ఇమీడియట్ కేటీఆర్ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసి అప్పటికప్పుడు రిలీజ్ చేయించి టీఎస్ఐఏసీ చైర్మన్ రెస్పెక్ట్ గారు చెప్పి అది చేయించి. సెకండ్ టాపిక్, ఇక ఎంఎంటీఎస్ టాపిక్ వస్తే అంటే ఎంప్లాయ్మెంట్ ఉపాధి పెరగాలని నిజంగా పిల్లలందరూ చూస్తే ముట్టడిస్తుంది. అందరు చేసిన పిల్లలు మాకేంటి అన్నట్టు ఉంది, అందరూ ఆలోచిస్తారు. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేయాలి, అదే క్వశ్చన్ చేయాలని నాకు కూడా. ఇక ఎంఎంటీఎస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఎంఎంటీఎస్ అంటూ ఆ కళ సాకారం అయితే ఇమీడియట్ గా నేను జేఎస్ఎన్ గారితో మాట్లాడడం జరిగింది. మన డాక్టర్ విశ్వానంద గారి సమక్షంలో మాట్లాడడం జరిగింది. కేటీఆర్ గారు పిలిపించి జేఎస్ఎన్ గారు చెప్పారనమాట, వికారాబాద్ ని ఒక ఐటీ హబ్ గా చేయాలంటే అంత ఈజీ అయిన మాట కాదు. నేనేమన్నానంటే ఎంఎంటీఎస్ కి సంవత్సరానికి 100 కోట్లు మన సైడ్ నుండి కేటాయించేస్తే సెంట్రల్ గవర్నమెంట్ బ్యాలెన్స్ ఇచ్చి ఎంఎంటీఎస్ ఉన్న లైన్ ఎక్స్టెండ్ చేయమని చెప్పినాం. వాటికి ఒక సర్వీస్, వీటికి ఒక సర్వీస్ చేస్తే డెఫినెట్ గా యాడెడ్ అడ్వాంటేజ్. దాంతో హౌసింగ్ పెరుగుతుంది, ఐటీ సెక్టర్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇక యాజ్ పర్ మన జోగులాంబ చార్టర్ గురించి కూడా మాట్లాడారు. నేను పర్సనల్ గా హోమ్ మినిస్టర్ వెళ్ళి కలిసాను, కిషన్ రెడ్డి గారు కలిసాను, అమిత్ షా గారు కూడా కలిసాను. నేను ఒక టెక్నికల్ ఇష్యూ లేదు. హైకోర్టులో వాళ్ళు టీచర్స్ యూనియన్ శేఖరణ గారు తెలుస్తారు, టీచర్స్ యూనియన్ గురించి ఏదో స్ప్లిట్ అయ్యి వాళ్ళు సంబంధించిన కాన్స్టిట్యూషన్ కోడ్ అది దీనికి ముడిపడి ఉందని చెప్పి ఆపారు. నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పి వచ్చినాము. ఇక చీఫ్ సెక్రటరీ గారు లెటర్ రాశారు, అదే త్వరలో అది చేయరు. ఎందుకంటే సీఎం గారు చాలా కాన్ఫిడెన్స్ లెటర్ రాశారు. ఎప్పుడైనా గెలిచినాక ఒక పంచాయతీ మీటింగ్ అయితే ఆలోచించారు. ఇక కొండరెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ స్టడీస్ గురించి మాట్లాడతారు. మొన్న రీసెంట్ గా ఒకటి మాట్లాడినా, ఇది ఎస్సీఓల కోసం మన పాపులేషన్ గారు మాట్లాడితే 10 lakhs ఇమీడియట్లీ శాంక్షన్ చేస్తున్నారు స్టడీ సర్కిల్. సో దట్ స్టడీ సర్కిల్ కెన్ బి ఎక్స్టెండెడ్. ఇంకా అడిషనల్ ఫండ్స్ పెట్టుకుందాం. ఇట్ కెన్ బి యూజ్ ఫర్ ఎవ్రీవన్. ఒక ఎస్సీ ఎస్టీ బీసీ కాకుండా అందరూ యూజ్ అయితే డెఫినెట్ గా చేస్తుంది. ఇంకా ఈ వేదిక మీద గెస్టెడ్ ఆఫీసర్స్, ఎన్జిఓస్, టీచర్స్ యూనియన్, లెక్చరర్స్ యూనియన్, పిల్లలు స్టూడెంట్స్ యూనియన్ అందరూ, కింద కూడా ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ అందరూ ఒక తాటి మీదకి వచ్చి మేమున్నాం మీ వెంట అని చెప్పడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి చేసుకొని నమస్కరించి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వ పరంగా విటలను ఇప్పుడే చెప్పారు. పంచాయత్ సెక్రటరీ ఇంకో విషయం, ఇప్పుడే పంచాయత్ సెక్రటరీ అందరూ వచ్చి నా గురించి రిక్వెస్ట్ చేసింది అనమాట. ఎక్కడ प्रेसिडेंट कहाँ है आप? तो मैं कमिश्नर से भी बात कर रहा था. कमिश्नर का 4 months मेटर्निटी लीव వచ్చి 5 డే పెట్టినట్టు అసలు జీరో ఉండే నా అంతా నేను చదువు తీసుకొని 4 నెలలు చేసిన అంటే నేను ఇప్పుడే 6 నెలలు చేయాలా చేస్తానని చెప్తే డెఫినెట్గా కన్సిడర్ చేస్తా అన్నారు. అండ్ సమ్మన్ హెస్ రిక్వెస్టెడ్ ఫర్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ ఒక ఇష్యూ నేను పర్సనల్గా మాట్లాడింది కదా. అట్లా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. నేనేమంటా అంటే పార్టీ మనది, ప్రభుత్వం మనది, ప్రాబ్లం సాల్వ్ చేసే సత్తా మనకుంది. కేసీఆర్ గారికి ఉన్నంత పెద్ద కూడా ఎవరికి లేదు. ఆనంద్ గారు చెప్పినట్టు కేసీఆర్ గారు ఉన్నందులో ఎవరు బాధపడరు. కుడి ఏడమా ముందు వెనకాలంటే 100% ఆల్ ద ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్. ఇంకొక ఇష్యూ, ఇంకా ఎలక్షన్ టాపిక్ వస్తే మీరు అందరూ అడగవచ్చు, ఎస్ వాజీదేవ్ గారు 4వ సీరియల్ నెంబర్ వేయండి అని మేము అందరం అడిగినాం. మీరు అడగవచ్చు ఎందుకు వేయాలి అని అడగవచ్చు. ఒకరు చెప్పారు విద్యావేత్త, నాకు అవసరం లేదని ఒకరు చెప్పవచ్చు.
35 సంవత్సరాల నుండి విద్యా సంస్థలు నడుపుతుంది ఇంకోటి చెప్పారు, అవసరం లేదని చెప్పవచ్చు. కూతురు అని చెప్పవచ్చు, అవసరం లేదని. కానీ నేను మీ చేస్తుంటే ఒకటే రీజన్ నేను కన్విన్స్ అయినా, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి 90 to 96 నుంటే ఈ ఎస్ వాణిదేవి వాళ్ళ కూతురై ఎవరన్నా ఒక ప్రైమ్ మినిస్టర్ కూతురు వచ్చి ఆ డ్యూరింగ్ అంటే పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ ఢిల్లీలో ఉన్నప్పుడు ఈవిడ ఇక్కడ జైట్లో రోజు ఆటోలు వెళ్ళిందో కార్లు వెళ్ళిందో తెలియదు కానీ లెక్చరర్ గా పనిచేస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ గ్రేట్నెస్. ఎంత సింపుల్ లేడీ అంటే నేను మొన్న దాన్ని ఏమంటారు నామినేషన్ ఇస్తానికి వెళ్ళాం అందరం, మేమందరం అందరూ వచ్చిండ్రు. చాలా మంది వెళ్తే నిజంగా ఒక లేడీ పివి నరసింహరావు గారి కూతురు అని చెప్పి ఆవిడ అందరితో వెళ్తే బంగారు గాలు కూడా వేసుకోలేదు. వాళ్ళ కూతురు ఉంటే నాకు నిజంగా ఎంత గ్రేట్ అనిపించిందంటే నిజంగా. అండ్ టుడే వీ హ్యావ్ ద ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. మీ అమ్మ, మీ మిస్సెస్ కి, మీ పిల్లలందరికీ చెప్పండి మాట్లాడారు. అంత సింపుల్ లేడీ చూసాక లేడీ కనిపించింది. అలాంటి లేడీకి మనందరూ ఒక తాటి నిలబడి మేము వెంటున్నామంటే ఆమె ఎంతో సంతోషపడుతుంది. ఒక విద్యావంతురాలై విద్యా సంస్థలు నడుపుకుంటూ గ్రాడ్యుయేట్ ప్రాబ్లం ఏదో ఆమెకు తెలుసు. ఒక స్టడీ సెంటర్ కావాలంటే ఇలాంటి కనెక్టివ్ అంటే అప్లికబుల్ కావాలని ఇమీడియట్ గా పెట్టారు. అలాంటి క్యాండిడేట్ మనకు కుదరదు కాబట్టి 100% సపోర్ట్. నెక్స్ట్ ఇష్యూ కమ్స్, ఓకే క్యాండిడేట్ బాగా ఉంది, టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని చెప్పి మీరు అందరూ అనుకోరు. మా అందరూ మేము అన్ని చెప్పిన ఎన్ని ప్రాబ్లమ్స్ కావాలి. గుర్తుకనే ప్రశ్నిస్తా అన్న రామచంద్రరావు గారు 6 సంవత్సరాలు ఏమని ప్రశ్నించేదో అడగమని పుస్తకం ప్రశ్నించేడు, ఇన్నిసార్లు లేచి అడిగినా అని చెప్పి. ఏముందామా పార్టీ పరంగా ఒకటి ఉంటే రోజు కోసం అడిగి చాపుతుంది. అడిగి ఏం సాధించిండ్రు, నిరుద్యోగం ఎక్కువ ఉన్నది, ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లంటే ఆ రోజు కౌన్సిల్ సమక్షంలో హరీష్ రావు గారు టీఎల్ఏ చెప్పిండ్రు, ఇవాళ కౌన్సిల్ వినాలని చెప్పిండు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరంగా 30,000 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నేనేమంటానంటే మన కౌన్సిల్కి వెళ్ళి వచ్చి మన కేసీఆర్ గారు మన ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. రామచంద్రరావు గారు మీ భారతీయ జనతా పార్టీ మీ పార్టీ మనకి వెళ్ళి అక్కడ ప్రశ్నించండి. బీజేపీ పాలిత రాష్ట్రం, అతిపెద్ద రాష్ట్రమైన యూపీ రాష్ట్రం లాంటి రాష్ట్రంలో 19,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఈ తెలంగాణలో 30,000 ఇస్తే అక్కడ 19,000 ఎందుకు ఇచ్చిందని అడగాలని చెప్పండి. బీహార్ 5,000 ఎందుకు ఇచ్చిందో ప్రశ్నించామని చెప్పండి. కర్ణాటక 4,000 ఎందుకు ఇచ్చిందో ఇది ప్రశ్నించామని చెప్పండి. ఇది కాకపోతే తెలంగాణ రాష్ట్రం అన్నింటిలో నెంబర్ 1 ఉంది. అంటే ఏ సెక్టర్ అని తీసుకోండి మీరు, ఐటీ సెక్టర్ లో హైయెస్ట్ ఎక్స్పోర్ట్ మరి. నిన్న ఐటీఐ గురించి మాట్లాడేది ఏది లేదు. ఇవాళ కోవిడ్ టైంలో మన ఐటీ ఎక్స్పోర్ట్ 1.4 lakh crores ఉన్నాయి. అంటే మన సెల్ఫ్ సఫిషియెంట్ గా మనంతా మనమే ఐటీని అభివృద్ధి చేస్తున్నాం. యు నేమ్ ఎనీ కంపెనీ, అమెజాన్ కానీ, గూగులే కానీ, ఫేస్బుక్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అతి పెద్ద టాప్ 5 కంపెనీస్ అమెరికాలో అన్నిటికంటే పెద్ద ఆఫీస్ హైదరాబాద్ ఎందుకు పెడతారు? బికాస్ దే ఆర్ కన్విన్స్ దట్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. లాజిస్టికలీ బాగుంది, గవర్నెన్స్ బాగుంది, పీస్ఫుల్ ఉంది, ఏ డిస్టర్బెన్స్ లేని చెప్పి యావత్ ప్రపంచం మన వైపు చూస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం మనల్ని దొంగలా చూస్తారు, పూజ చేసుకొని చూస్తారు. మన ధైర్యాలు మన కాంట్రిబ్యూట్ చేస్తారు సెక్టర్ కి. వీఆర్ ద హైయెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. టాప్ 5 స్టేట్స్ ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తారో దాని తెలంగాణ. ఇంకొకటి చెప్తాడు అప్పుల భారతదేశం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి. అన్నిటికంటే తక్కువ అప్పులున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. టాప్ 3 తక్కువ డెట్ ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంటే 1,00,000 కోట్లు కేటాయించి మనం కాళేశ్వరం చేసుకుంటాం, 40,000 కోట్లు కేటాయించి మిషన్ పరిధి చేసుకుంటాం, 30,000 కోట్లు పెట్టి మిషన్ కార్తీకే చేసుకుంటాం. ఇవన్నీ చేసుకుంటూ కూడా అతి తక్కువ అప్పున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది ప్రశ్నించమని చెప్పండి బీజేపీ లేదా కాంగ్రెస్. మనకు రావాల్సిన రైట్ వాల్యూ రావాల్సిన డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ లో వచ్చే 42% కంటే ఒక్క నయా పైసా ఇచ్చిందా అని అడగమని చెప్పండి. అక్కడ ఇంత పర్ఫెక్ట్ గా కాంట్రిబ్యూట్ చేసి పర్ఫార్మ్ చేసే రాష్ట్రానికి ఎందుకు చేయించనియని అడగమని చెప్పండి వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే నేను గంట సేపు చెప్తాను తెలంగాణ ఎంత పర్ఫెక్ట్ గా పర్ఫార్మ్ చేస్తుందో. ఫార్మా సెక్టర్ లో నెంబర్ 1. మెడికల్ ఎస్ వాణిదేవి గారికి ఓటేసి గెలిపిస్తే మేము కూడా మీతో ఉన్నామని చెప్పి సంతోషమైన అంతటి రెస్పాన్సిబుల్ మనందరినీ చెప్పి సవినయంగా మీ అందరినీ వేడుకుంటూ కోరుకుంటూ రాబోయేది ప్రశ్నిస్తాం. 11వ తారీఖు శివరాత్రి ఉంది, 12వ తారీఖు ఆప్షనల్, 13th సాటర్డే 14th ఎలక్షన్. సో
మీరు అందరూ అనే 4 రోజులు పార్టిసిపేట్ ఈజీ తీసుకోకుండా 14 రోజుల కోసం వెయిట్ చేసి 8 గంటల సాయంత్రం 4 గంటల వరకే ఓటింగ్ టైం. ఆ రోజు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరిని కోటి జనాభా ఉన్న ఈ కాన్స్టిట్యున్సీ అంటే ఎంఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఎన్రోల్ చేసుకున్న 5,17,000 మ్యాక్సిమం 50% పోలింగ్ అయితే 2,50,000. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ గ్రాడ్యుయేట్స్ కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడే మాట్లాడుతుంది, అక్కడే తెలియదు. వర్ణం రాష్ట్ర ఈ మొదటి ప్రాధాన్యత ఎవరికని మా రిక్వెస్ట్ టీఆర్ఎస్ పార్టీకి వేయాలండి. నెంబర్ 1 రాసినట్టు తప్ప ఓఎన్ఈఓ టిక్కో అక్కడ స్టాంప్ వేయడం మాత్రమే. ఎందుకంటే నిన్న చెప్పినట్టు అతి తక్కువ పోలింగ్ అయితే ఆ పోలింగ్ లో ఇంటర్నెట్ కాకుండా చూడాలని చెప్పి అందరినీ కోరుకుంటూ బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి 44 కష్టపడితే టీఆర్ఎస్ పార్టీ డెఫినెట్ గెలుస్తుంది. అన్ని రిపోర్టుల్లో మనమే ముందని చూన్నాం. ఇంకా 4 కష్టపడితే నిజంగా ఇన్ని యూనియన్ మనం సపోర్ట్ చేస్తుందంటే మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ ప్రాబ్లం డెఫినెట్ గా హరీష్ రావు గారు రాలేదు, హరీష్ రావు వచ్చేది డెఫినెట్ గా తీసుకెళ్తాను. డైరెక్ట్ అక్కడికి వెళ్తున్నా, ఇంకొక మీటింగ్ ఉంది. 100% అందరినీ కట్టులో పెట్టుకొని చూసుకుంటాం. ఈ మాటనే హరీష్ రావు తెప్పించి మళ్ళీ మీకు చెప్పిస్తాను. థ్యాంక్ యూ.